తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ 14వ వార్షికోత్సవ సందర్భంగా జ్యూరీ మెంబర్స్కి, కోఆర్డినేటర్స్కి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజానీకానికి అందరికి కూడా 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. గత 14 సంవత్సరాలుగా వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి ఎంతోమంది స్కిల్డ్ పర్సన్స్కి మన సంస్థ ద్వారా రికార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాంటి ఒక గొప్ప మహత్తర కార్యాన్ని 14 సంవత్సరాలుగా బాధ్యత వహిస్తూ డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. మన యొక్క అందరి సహాయ సహకారాలతోని. సో ఈ 14వ వార్షికోత్సవ సందర్భంగా ఒక తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో జ్యూరీ మెంబర్గా, చీఫ్ కోఆర్డినేటర్గా నేను ఉన్నందుకు ఒక గర్వంగా భావిస్తూ ఇంకా మరెన్నో వినూత్న కార్యక్రమాలతో ముందుకొస్తున్నటువంటి ప్రతిభావంతులైనటువంటి ఎంతోమందిని మన యొక్క తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ తన హక్కున చేర్చుకోవాలని చెప్పేసి 15 వసంతాల కార్యక్రమం అద్భుతంగా, అనిర్వచనీయంగా నిర్వహించాలని చెప్పేసి కూడా అందరి సహకారాన్ని కోరుతూ, ఇదే విధంగా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్కు ఉండాలని చెప్పేసి ఆశిస్తూ మరొక్కసారి 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టీవీ అశోక్ కుమార్, జ్యూరీ మెంబర్ అండ్ చీఫ్ కోఆర్డినేటర్. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున వెస్ట్ గోదావరి సమన్వయకర్తగా, పరిశీలకులుగా మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 2012 సంవత్సరంలో ప్రారంభించి నేటికి కొన్ని వందల మందికి తెలుగువారి యొక్క భాష కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, అలాగే కూచిపూడి సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలయంగా తెలుగువారి యొక్క కళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి సదుద్దేశంతో మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చైర్మన్ డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ను అందరూ కూడా ఆదరించి తెలుగువారి యొక్క కీర్తి ప్రతిష్టలు అన్ని దేశాలకు తెలియాలనే ఉద్దేశంతో తెలుగువారి యొక్క కళలు కానివ్వండి, ప్రతిభ కానివ్వండి, వారిని గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సాధించడం అనేది మామూలు విషయం కాదు. రికార్డ్స్ అన్నింటిలో కల్లా కూడా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు 3వ స్థానంలో ఉందనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని తెలియజేస్తున్నాను. 2012 సంవత్సరంలో స్థాపించి నేటికి 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆదరిస్తున్నటువంటి కళాకారులకు, కళాభిమానులకు, అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారికి దీన్ని ముందుకు తీసుకెళ్తూ జీవం పోస్తున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున హృదయపూర్వక నమస్సుమాన్యం తెలియజేస్తున్నాను. మీ సిరిమవ శ్రీనివాస్, తాడేపల్లిగూడెం, సమన్వయకర్త, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. నేను డాక్టర్ నారాయణన్ శివశంకర్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ కోఆర్డినేటర్, ఏలూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఎన్నో అద్భుత విజయాలతో, అకుంఠిత దీక్షతో, అలుపెరిగిన ఆశయంతో, క్రమశిక్షణతో ప్రపంచ తెలుగు వారికి ప్రేరణ జ్యోతిగా ఉన్న మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థను స్థాపించి నిర్విరామ కృషితో 13 సంవత్సరములు పూర్తి చేసుకొని నేడు 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మనకు ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని అందిస్తున్న చీఫ్ కోఆర్డినేటర్, ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ చింతపట్ల వెంకటాచారి గారికి, సోదర చీఫ్ కోఆర్డినేటర్స్కి,
ప్రోత్సహిస్తున్న శ్రేయభిలాషులకి నా మనఃపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందే కలడు సర్వోపరుషుడు అన్నట్టు పిల్లల్లో పెద్దల్లో ఎక్కడ ప్రతిభ ఉన్నా వారిని ప్రోత్సహించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేది మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. ప్రపంచంలో తెలుగువారికి సంబంధించి భాష, సాంస్కృతిక, నాటక, ఆధ్యాత్మిక, ధారణ, క్రీడ, కళారంగాల్లో వేగము, ఖచ్చితత్వంతో సాగే ఏ ప్రతిభనైనా ప్రపంచానికి పరిచయం చేసి తద్వారా ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్న ఏకైక వారధి మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అని సగర్వంగా సవినయంగా తెలియజేస్తానికి సంతోషిస్తున్నాను. అంతేకాకుండా బెస్ట్ టీచర్స్ అవార్డుని, జీవిత సాఫల్య పురస్కారాలని అందించి సమాజంలో తన గురుతర బాధ్యతని కూడా నిర్వర్తిస్తుంది. వివిధ ప్రతిభా పాఠవాలకు సంబంధించి ఇప్పటి వరకు 100కు పైగా రికార్డు చేయించేందుకు నాకు అవకాశం అందించిన ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ చింతపట్ల వెంకటాచారి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనందరి సహకారంతో భవిష్యత్తులో స్ఫూర్తిదాయక విజయాలతో మన సంస్థ ముందుకు సాగాలని ఆశిస్తూ మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి మరొకసారి 14వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారిచే స్థాపించబడి 14 వసంతాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు. తెలుగు వారందరికీ కూడా ఎంతో గర్వకారణమైనటువంటి ఒక రికార్డు సంస్థ, అలాగే తెలుగువారిలోని ప్రతిభని వెలికితీసి ప్రపంచానికి చాటి చెప్పే ఏకైక లక్ష్యంతో స్థాపించబడి ఎంతో అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఖ్యాతిని గుర్తింపుని తెచ్చుకొని అనేక విధాలుగా తెలుగువారి ప్రతిభకి తగిన గుర్తింపునిస్తూ ముందుకు దూసుకుపోతున్నటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కి సంస్థకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు.